ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమహేంద్రవరాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చడమే లక్ష్యం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు వెల్లడి. జాతీయ ఎస్టీ కమిషన్ సిఫారసు అమలు చేయాలి. అయినపురపు సూర్యనారాయణ డిమాండ్. హెడ్లైన్ 3. దివ్యాంగుల పెన్షన్లు తొలగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం. దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు హెచ్చరిక. రాజమహేంద్రవరాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు తెలిపారు. గోదావరి పుష్కరాలు ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం 2వ డివిజన్ వెంకట్రామయ్య నగర్ నందు బుధవారం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు సభాధ్యక్షులు జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, షాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, నగర కమిషన్ కేతన్ గార్గు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసేపు టేబుల్ టెన్నిస్, షూటింగ్, క్యారమ్స్, చెస్ ఆడి అందరినీ ఉత్తేజాన్ని నింపారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు ప్రసంగిస్తూ రాజమహేంద్రవరం చరిత్రలో గోదావరి పుష్కరాలు ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఓ మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. పుష్కరాయిలకు వచ్చే భక్తులు అన్ని మౌలిక సదుపాయాలతో పాటు ఈసారి క్రీడలకు కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతో ఈ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. 1.91 కోట్ల మున్సిపల్ సాధారణ నిధులు మరియు 1.50 కోట్ల షాప్ నిధులు కలిపి మొత్తం 3.41 కోట్లతో ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్, షూటింగ్, స్నూకర్, బిలియర్డ్స్ తో పాటు జిమ్ కూడా ఉన్నట్లు వెల్లడించారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఒక శుభదినం, మైల్ స్టోన్. పుష్కరాలు అనగానే మన అందరికీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, ఘాట్స్, ప్రజలు ఆ పుష్కర సమయంలో వచ్చేటప్పుడు వాళ్ళకి కల్పించవలసిన మౌలిక వసతులు, ఇది సాంప్రదాయంగా పుష్కరాలు జరిగే కార్యక్రమాలు. కానీ ఈ పుష్కరాలకి కూటమి ప్రభుత్వం సాంస్కృతిక ఇతర కార్యక్రమాలతో పాటు క్రీడలు కూడా అంతర్భాగం, క్రీడలకి ప్రాధాన్యత ఇవ్వాలి అన్న ఆలోచనతో ఈ రోజున పుష్కరాలు 2027 సమీపిస్తున్న తరుణంలో గోదావరి పుష్కరాలు ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ని ఏదైతే ఆర్ఎంసీ సుమారు 2 కోట్లు, శాప్ సహకారంతో 1,50,00,000 ఇరువురి యొక్క కలయికతో ఆ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ని గౌరవ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు, శాప్ చైర్మన్ సోదరులు రవినాయుడు గారు, కమిషనర్ కేతన్ గారు, కూటమి నాయకుల యొక్క సమక్షంలో దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. శారీరక ఆరోగ్యం అనే అంశం. జాతీయ ఎస్టీ కమిషన్ 2018లో పోలవరం ముంపు ప్రాంతంలో పర్యటించి రాష్ట్రపతికి ఒక నివేదిక సమర్పించడం జరిగిందని, ఆ నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఎస్టీ కమిషన్ సిఫారసులను బుట్టదాఖలు చేశారని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారులు అయినపురాయి సూర్యనారాయణ విమర్శించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ఎస్టీ నిర్వాసితుల విషయంలో చట్టాలను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులలో 53% మంది గిరిజనులున్నారని, వీరి విషయంలో ప్రభుత్వం అధికారులు చట్టవిరుద్ధంగానే వ్యవహరిస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చట్ట ఉల్లంఘన నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని, ఇందుకు బాధ్యులైన వారందరూ బిలియనర్స్ 111 ప్రకారం నేరం చేసినట్లుగానే భావించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాతీయ ఎస్టీ కమిషన్ ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియా ద్వారా వారి దృష్టికి తీసుకెళ్లేది ఏంటంటే 7 సంవత్సరాల క్రితం 2018లో జూన్ నెలలోనే అప్పుడు ఇంతకంటే ఫుల్ టీమ్ అంతా వచ్చారు. నేషనల్ ఎస్టీ కమిషన్ వాళ్ళు ముంపు ప్రాంతాల్లో పర్యటించి ముఖ్యమంత్రికి రిపోర్ట్ ఇచ్చారు, రాష్ట్రపతికి నివేదిక ఇచ్చారు. అప్పుడు చేసినటువంటి 10 సిఫార్సులు ఏదైతే ఉన్నాయో ఈ 10 సిఫార్సుల్లో ఏ ఒక్కటి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు కూడా అమలు చేయలేదు. ఈ పరిస్థితుల్లో 2014 నుంచి వచ్చినటువంటి కొత్త భూసేకరణ చట్టాన్ని పాటించట్లేదు, అలాగే పేసా చట్టాన్ని పాటించట్లేదు. అరకొరగా 14 లక్షలు ఇవ్వాల్సిన చోట 2014లో ఇచ్చి కాంపెన్సేషన్ 2025లో ఇస్తున్నారు. 14 లక్షలు ఇవ్వాల్సిన చోట 7 లక్షలు లోపే ఇస్తున్నారు. అలాగే భూములకి నష్టపరిహారం కూడా చట్టంలో ఇవ్వాల్సిన దానికన్నా కూడా సగం కూడా ఇవ్వటం లేదు, అందులో 3వ వంతు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. డీఫారం పట్టాలకు అయితే 2 లక్షలే ఇచ్చారు చాలా చోట్ల. ఇంత వేరియేషన్ చూపించి హైకోర్టు తీర్పుల్ని, తర్వాత కొత్త భూసేకరణ చట్టాన్ని, పేసా చట్టాన్ని అన్నింటిని కూడా అధికారులు ఉల్లంఘిస్తున్నారు. ప్రధానంగా ఈ భూమి కావాల్సినటువంటి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ జిల్లా కలెక్టర్ దగ్గర, R&R కమిషనర్ దగ్గర లెటర్ పెట్టాలి. ముందు లెటర్ పెట్టి వాళ్ళు ఫీజిబిలిటీ వాళ్ళు చూసుకున్న తర్వాత మీరు డిపాజిట్ చేయండి అన్నాక డిపాజిట్ చేసిన తర్వాత మాత్రమే భూసేకరణ మొదలు పెట్టాలి. అప్పుడు కరెక్ట్గా వీళ్ళు ఎంత క్యాలిక్యులేషన్ చేసుకుంటారు, R&Rకి ఎంత ఇవ్వాలి, భూసేకరణకి ఎన్ని ఎకరాలకి నష్టపరిహారం ఇవ్వాలి, ఈ అంచనా అంతా వేసుకున్న తర్వాత వీళ్ళు డిపాజిట్ చేయమంటారు. ఆ మేరకు డిపాజిట్ చేయాలి. కానీ ఎక్కడా కూడా లెటర్స్ వాళ్ళు పెట్టట్లేదు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు భూసేకరణ చేసేస్తున్నారు. ఇంకా భూసేకరణ చేసిన తర్వాత కూడా ఇంకా పెండింగ్ ఎందుకు ఉండిపోతుంది మరి అంటే ముందుగానే వాళ్ళు అప్లికేషన్ పెట్టట్లేదు. వీళ్ళేమో సరైనటువంటి దానికి ధర నిర్ణయించి వీళ్ళు చేయకపోవడం వల్ల, డిపాజిట్ చేయకపోవడం వల్ల వచ్చినటువంటి అనర్థాలు ఇవన్నీ కూడా. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్లు తొలగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు హెచ్చరించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దివ్యాంగుల పెన్షన్ ఎంక్వైరీ పేరుతో ఈ పెన్షన్లు తొలగించాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న 8,50,000 పెన్షన్లను ఒక పెన్షన్ తొలగించిన ఉద్యమం తప్పదని ఆయన అన్నారు. సదరన్ సర్టిఫికేట్స్ జారీ పేరుతో వైద్యులు దివ్యాంగులను మానసిక క్షోభాలకు గురి చేస్తున్నారని, అలాంటి వైద్యులపై చర్యలు తీసుకోవాలని కొల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో తమిళనాడు ప్రభుత్వం దివ్యాంగులకు నామినేటెడ్ పోస్టులు కల్పించిందని, కూటమి ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల్లో దివ్యాంగులకు కో ఆప్షన్ సభ్యులుగా నియమించాలని ఆయన కోరారు. దివ్యాంగుల 10,000 బ్యాంకు లాగు పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దివ్యాంగులకు 10 లక్షల ఉచిత ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని చర్యలు తీసుకోవాలని కొల్లి నాగేశ్వరరావు కోరారు. విలేకరుల సమావేశంలో వేదిక జాతీయ కార్యదర్శి ముత్యాల పోసి కుమారు, పలివేలు రాజు, సూరంపూడి మణికాల్వారావు, కె రజనీకుమారు, బి దుర్గాసాగర్, ఆదం ఫకీరు, కొవ్వూరి ఆదిరెడ్డి, పద్మ తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ తొలగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించి అమరావతి ఏదైతే సెక్రటరియట్ ఉందో హెచ్చరిస్తున్నాం. అదే ఒక్క వికలాంగుడు కూడా పెన్షన్ తొలగించొద్దని మేము కోరుతున్నాం. పక్క రాష్ట్రంలో ఏదైతే స్థానిక సంస్థల్లో దివ్యాంగులకి కోఆప్షన్ మెంబర్గా ఇవ్వటం కోసం గవర్నర్ గారు ఆమోదించకపోతే సుప్రీంకోర్టులో కేసేసి ఆమోదింపజేసిన స్టాల్ తెలివిగల హైటెక్ టెక్నాలజీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇంతమంది దివ్యాంగుల పట్ల నీకు మెంబర్గా దివ్యాంగులకి ప్రత్యేకమైన చట్టం చేయాలని కూడా మేము అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో మీరు రాగానే చెప్పారు మీ మ్యాండేట్ నిజమైన దివ్యాంగులని ఎంక్వైరీ పేరుతోటి తొలగించడానికి ఒక కుట్ర జరుగుతుంది. అది చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా, ఎవరి నాయకత్వంలో జరుగుతుందో మాకు తెలియని పరిస్థితిలో ఉంది. ఈరోజు దివ్యాంగులు వాళ్ళ జోబీలోంచి, చంద్రబాబు నాయుడు జోబీలోంచి మాకు పెన్షన్ ఇస్తలేడు, పవన్ కళ్యాణ్ జోబీలోంచి మాకు పెన్షన్ ఇస్తలేరు. రాష్ట్ర ప్రజల సొమ్ము ఏదైతే వాళ్ళు ఎన్నికల హామీలో నిలబెట్టుకోవడం కోసం, వాళ్ళ ఓట్ల కోసం
మాకు పెన్షన్ పెంచి మా డబ్బులు ఇస్తుంటే అది కూడా తీసేయడానికి కాళ్ళు లేని చేతులు లేని మాటలు రాని కళ్ళు లేని దివ్యాంగుల పెన్షన్ని తొలగించడానికి ఈరోజు కుట్ర చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అది కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏడాది తిరగకుండానే ది ఆర్యాపురం కోఆపరేషన్ అర్బన్ ని మళ్లీ అభివృద్ధి బాటలోకి తెచ్చామని, ఇదే ఒరవడితో ముందుకు వెళుతూ ఏపీలో అగ్రగామి బ్యాంకుగా నిలబడతామని బ్యాంకు నూతన చైర్మన్ చెల్లా శంకరరావు ప్రకటించారు. గత పాలక మండలి నిర్వాహకం వలన 22.45% చేరుకున్న ఎస్పీఏ 5.71% తగ్గించి బ్యాంకుని మళ్లీ పూర్వస్థితికి తెచ్చి తద్వారా మెంబర్లకు ఆగిపోయిన డివిడెండ్ను 2024-25 సంవత్సరానికి అందించబోతున్నామని తెలియజేయడానికి గర్వంగా ఉందన్నారు. ఇందుకోసం తమ పాలక వర్గంతో పాటు సిబ్బంది కూడా పారదర్శకంగా కష్టపడి పనిచేశారని ఆయన చెప్పారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో బుధవారం ఉదయం బ్యాంకు వైస్ చైర్మన్ సోలాకి పరమేశ్వరరావు, డైరెక్టర్ యోనిమూల రంగరావు, పిల్లి శ్యామ్ కుమారు, పడల శ్రీనివాసరావు, ఎల్లా వెంకట్రావు, ముగ్గిది శ్రీనివాసరావు, కప్పల సూర్య, ప్రకాష్ రావు, నీలపాల సూర్య, సత్యనారాయణలతో కలిపి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు మెంబర్లకు, ఖాతాదారులకు, డిపాజిట్దారులకు ఎవరైతే హామీలు ఇచ్చామో వాటిని నెరవేర్చేందుకు అంకిత భావంతో పనిచేస్తూ ఈ ఏడాది డివిడెండ్ అందించాలని నిర్ణయం తీసుకున్నామని, ఈ నెల 15వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి స్థానిక మున్సిపల్ స్టేట్మెంట్లో సాధారణ మహాసభ నిర్వహిస్తున్నట్లు శంకరరావు చెప్పారు. దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం వల్లే చాలా మంది ఇంకా మనకి చాలా మంది కట్టేశారు డబ్బులు. అందువల్ల ఏంటంటే ఇది ఒకటి మేము వచ్చిన తర్వాత నెంబర్ ఇంకా మేము అక్కడ కేసుల్లో కూడా మీ అందరికీ అభినందన తెలుపు. నమస్కారం. మా వైస్ చైర్మన్ గారు పర్సెంటేజ్ ఎంత ఇస్తుంది నమస్కారాలు. సాధారణ మహాజన సభ 15వ జరుగుతుంది. చైర్మన్ గారు చెప్పినట్టు మాకు మరలా రకరకాలుగా కంపెనీలు వేసి ఆ బ్యాంక్ని సర్వనాశనం చేసేసారు. మరలా అభివృద్ధి అన్నది కుంటుపడిపోయిందని బ్యాంక్ పూర్వవైభవం రావాలంటే మరలా చల్లా శంకరరావు గారే 9 బంగారు ఆభరణాలపై ఇప్పుడు గ్రాముకి 6,000 రూపాయలు పెంచాం. అంటే ఇంతకుముందు అయితే మేము వచ్చేటప్పటికి 4,500 ఉండేది. ఇప్పుడు బంగారం రేట్ అది పెరిగింది కదా, మనకి కూడా లోనింగ్ బాగా అవుతున్న ఉద్దేశంలో మీకు 6,000 రూపాయలు చేయడం జరిగింది. అట్లాగే ఇప్పుడు మీకు ఈ దస్తావేజీ మీద తనఖా మీద చెప్పానండి 100 కోట్ల రూపాయలు దగ్గరికి వచ్చారు. దీనికి ప్యారలర్గా ఇంకొక 100 కోట్ల రూపాయలు బంగారం మీద కూడా అయిందండి ఈ సంవత్సరం. మొత్తం 200 crores అండి లోనింగ్. బంగారం మీద కానీ డిపాజిట్స్ మీద కాదు లోన్ తీసుకుంటారు కదండి, అయ్యో 100 కోట్లు అండి సుమారుగా చెప్తున్నాను. అలాగే ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా మొత్తం మీద బ్యాంకుని ఒక గాడిలోకి తీసుకొచ్చి రాబోయే కాలంలో ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకుని ఆంధ్రప్రదేశ్లో అగ్రగామిగా మా డైరెక్టర్లు, నేను, మా స్టాఫ్ అందరూ కూడా నిలపాలని, మంచి సేవలు అందించాలని, రాయమండ్రిలో ఉన్నటువంటి మా బ్రాంచ్లో ఉన్నటువంటి అన్ని ఊళ్ళలో కూడా మంచి సేవలు అందించాలని ఉద్దేశంతో ఉన్నాం. ఇది మీకు తెలియపరుద్దామన్న ఉద్దేశం ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టడం ఇవాళ జరిగింది. రేపు 15వ తారీఖుని ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు స్టేడియంలో అందరికీ కస్టమర్లు అందరూ కూడా వచ్చారు. మీరు కూడా తప్పకుండా రావాలని నేను కోరుకుంటున్నాను. 3 గంటలకేమో మీటింగ్ ఉండేది. చేయడం అంటే 110 కోట్ల రూపాయలని 95 కోట్లు రికవర్ చేయడం అంటే 9-10 నెలల్లోనే అది సామాన్య విషయం కాదని చెప్పేసి మేము భావిస్తున్నాము. అదేవిధంగా దానికి ప్రేరణగా లోనింగ్ కూడా ఇంచుమించుగా 100 కోట్ల రూపాయలు లోనింగ్ చేయడం అంటే నిజంగా ఆశాస్పదం అంటే ఒక్క సంవత్సరంలో. అదే గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ గవర్నమెంట్లోని మేము 2019 జూన్ నెలలో మేము దిగిపోయినప్పటికీ లోనింగ్ 410 కోట్లతో లోనింగ్ అప్పచెప్తే మరలా మేము 23/7/2024 వచ్చేసరికి
కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నూతన భవనం 6,50,00,000తో గండెపల్లి మండలం జెడ్ రాగంపేట గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మించారు. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నుంచి వర్చువల్ గా ప్రారంభించగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగా 30 పడగల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 6,50,00,000తో అన్ని హంగులాలతో నిర్మాణం పూర్తి చేసుకుని ఈ రోజు ప్రారంభించుకున్నామని అన్నారు. ఇక్కడే పోస్టు మార్టం నిర్వహించడానికి బిల్డింగ్ కూడా నిర్మించుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అడప భరత్ బాబు, ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్తకొండ బాబు, ఏలేరు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ బాస్వ వీరబాబు, స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ, డాక్టర్ స్వప్న, ఎంపీపీ తోట రవి, తోట గాంధీ, ఎస్వీఎస్ అప్పలరాజు, మరిశెట్టి భద్రం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ పండ్రంగి రాంబాబు, డాక్టర్ ప్రణీత్, అధిక సంఖ్యలో కూటమి నాయకులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం జగ్గంపేట నియోజకవర్గంలోని కీర్లంపూడి, జగ్గంపేట, గండెపల్లి గ్రామంలో 2025-26 సంవత్సరంలో పలు అభివృద్ధి పనులకు హైలైన్ ఆవిష్కరణ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆవిష్కరించారు. జగ్గంపేటలో జరిగిన కార్యక్రమానికి కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసు హాజరై శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి జగ్గంపేట నియోజకవర్గంలో 21,35,00,000 రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని, ప్రజలకు సంక్షేమం అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని ఆయన అన్నారు. అలాగే ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సీపై తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబు డిఎస్సీ పరీక్ష కూడా నిర్వహించారు. సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తున్నారు. అలాగే అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, ఎన్టీఆర్ భవన్, సామాజిక భద్రత, పింఛన్ల పెంపు చేపట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. జూన్ నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను ప్రారంభించనున్నారు. సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సంవత్సర కాలంలో మీరు ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించి మనం రాష్ట్ర వ్యాప్తంగా చేసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని ఒక ప్రజల దృష్టికి తేవాలి. గత ప్రభుత్వం లాగా ఉంటెత్తి పోకడ కాకుండా జోడెడ్డి బండిగా సమానంగా నడిపించాలి అనేటటువంటి ఆలోచనతో మన ప్రియతమ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు వర్చువల్గా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా 11 గంటలకే ఆయన ప్రారంభించడం జరుగుతుంది. అక్కడ ఆయన సువర్ణ హస్తాలతో ఈ కార్యక్రమం జరిగింది. ఆ జరగడమే కాకుండా సార్ అక్కడ ఎవరున్నారు, ఆ జరగడమే కాకుండా ప్రతి మండల హెడ్ క్వార్టర్లోనూ కూడా ఆ మండలానికి జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల దృష్టిలో పెట్టండి అని చెప్పి శాసనసభ్యులుగా మాకు ఆదేశించడం జరిగింది. అధికారులకు కూడా ఇవాళ మన స్పెషల్ ఆఫీసర్ ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలనుకున్నా ఈయన ముందు శ్రీకారం చుట్టాలి. అలాగే
అధికారులు కూడా, ఇంజనీర్లు కానీ, మండల అధికారులు కానీ, ఎంఆర్ఓలు కానీ, పోలీస్ శాఖ వారు కానీ ఈ సంవత్సర కాలం కూడా చాలా చక్కగా మనందరికీ కూడా మంచి సుపరిపాలన ప్రజలకు అందివ్వడానికి ఇవాళ సహకరించినందుకు ఈ సంవత్సర కాలం అత్యవసర సమయంలో ప్రాథమికంగా వైద్య సేవలు అందించేందుకు పీఎంపీలు వ్యాధులు గుర్తించడంలోనూ ప్రాథమిక వైద్యం అందించడంలోనూ అవగాహన ఎంతో మేలు చేస్తోందని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ బాలభద్ర వెంకటరాజు అన్నారు. మంగళవారం కమ్యూనిటీ పారామెడిక్స్, హైబరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పిఎంపీ అసోసియేషన్ రాజమండ్రి ఆధ్వర్యంలో హక్కుంపేట గోదావరి రూచులు కాన్ఫరెన్స్ హాల్ నందు వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు మండల అధ్యక్షులు రహమాన్ ఖాన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సదస్సులో రాజు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత న్యూరాలజిస్టు డాక్టర్ బాలభద్ర వెంకటరాజు హాజరై మాట్లాడుతూ మానవ శరీరంలో ముఖ్యమైన అవయవాలతో మెదడు ఒకటని, మెదడుకు సంబంధించిన వ్యాధులను ప్రాథమిక స్థాయిలో గుర్తించగలిగితే చికిత్స అందించడం సులభమని, బ్రెయిన్ స్ట్రోకుతో తొలి 3 గంటల్లో సమయమైన ఈ గోల్డెన్ హవర్తో చికిత్స అందించగలిగితే పక్షపాతం బారిన పడకుండా కాపాడవచ్చని అన్నారు. అలాగే ఆటో ఇమ్యూనో డిజార్డర్స్లో వచ్చే నరాలకు సంబంధించి రుగ్మతల గురించి తెలిపారు. బట్ షుగర్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, పేషెంట్కి ఇంకా మోషన్స్ ఎక్కువ అవుతాయి. చాలా మంది పేషెంట్లు చెప్తారు కదా, తింటే మోషన్ అయిపోతుందండి అందుకని చెప్పి తినడం మానేస్తున్నాం అని చెప్పి. సో తింటే మోషన్ అవ్వడం అనేది కామన్గా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటంటే పాలు పదార్థాలు తీసుకోకూడదు. అంటే పాలు కానీ, కాఫీ కానీ, టీ కానీ అందులో సేమ్ లాక్టిలోజ్ అనే షుగర్ ఉంటుంది. లూజ్లో ఏదైతే ఉంటుందో అదే సేమ్ షుగర్ పాల్లో కూడా ఉంటుంది. సో ఈ విరోచనాలు అవి అయినప్పుడు ఏంటంటే పేగుకి సంబంధించిన ఎంజైమ్స్ షుగర్కి అండ్ అట్లానే వీటికి డైజెస్ట్ చేయాల్సిన ఎంజైమ్స్ ఆ పైన లేయర్లో ఉంటాయి. ఈ విరోచనాలు అయినప్పుడు పైన లేయర్ పోతుంది. సో దానివల్ల అరుగుదల తగ్గిపోతుంది. ఈ పాలు తాగడం వల్ల గోధుమ పిండికి సంబంధించిన ఏదన్నా అంటే వీట్ కానీ, బ్రెడ్ కానీ, చపాతీలు కానీ అవన్నీ తింటే చెప్తున్నాను, ఫ్రూట్స్ లో కూడా అదే ప్రాబ్లం వస్తుంది. మెజారిటీ ఫ్రూట్స్ కానీ, పళ్ళ రసాలు కానీ చాలా మంది పేషెంట్స్ చెప్పేది ఏంటంటే ఏం తినద్దు అన్నారంటే పళ్ళ రసాలు ఒకటే తాగమన్నారంటే అందుకని అయ్యే తాగుతున్నాం అంటే అంటారు. పళ్ళ రసాలు తాగేది మామూలుగా మీకు విరోచనాలు అవన వాళ్ళకి మోషన్ అవ్వడానికి పళ్ళు తినమని చెప్తాం కదా. డయేరియా వాళ్ళకి అదే సేమ్ ట్రీట్మెంట్. డయేరియాలో ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ ఉండాలి, అంటే వాటర్ అది బాగా తీసుకోవాలి. జస్ట్ సాల్ట్ ఉంటుంది అంతే, షుగర్ ఉండదు. 2 టైప్స్ ప్యాకెట్స్ ఉంటాయి. ఒకటి 200 ml వాటర్ అంటే పెద్ద గ్లాస్ లో కలుపుకునేది, ఇంకోటి 1 లీటర్ ప్యాకెట్ ఉంటుంది. ఏదైనా 1 డేలో వాడేయాలి. 1 లీటర్ ప్యాకెట్ ని 1 లీటర్ వాటర్ లో మిక్స్ చేసుకుని దానివల్ల విరోచనాలు పెరగవు. సో అది మెయిన్ ట్రీట్మెంట్. అది ఇలా చేయకపోవడం వల్ల ఏంటంటే కిడ్నీ డ్యామేజ్ అవి, క్రియాటిన్ పెరిగిపోవడం, సిఆర్పి పెరిగిపోవడం, సోడియం తగ్గిపోవడం, పొటాషియం తగ్గిపోవడం ఇట్లాంటివన్నీ వస్తాయి. జస్ట్ సింపుల్ హార్డ్లీ 2 రూపీస్ 3 రూపీస్ ఉంటుంది. నిడదవోలు పట్టణంలో 30 పడకల ఆసుపత్రి రాబోయే రోజుల్లో 100 పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేసి తీరుతామని, ఇప్పటికే ఆ దిశగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నామని, అతి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రజనవరంలో 50 లక్షల అంచనా వ్యయంతో ఆధునీకరించిన ప్రథమ ఆరోగ్య కేంద్రాన్ని బ్లడ్ పబ్లిక్ హెల్త్ యూనిట్ మంత్రి దుర్గేష్ స్వయంగా ప్రారంభించారు. అంతకుముందు పెరవలి మండలం కానూరులో, నిడదవోలు మండలం సమీశ్రగూడెం గ్రామంలో పర్యటించిన మంత్రి కందుల దుర్గేష్ స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాల్లో అదనంగా 9.83 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన 6 పడకల యూనిట్లను, అదేవిధంగా ఎమర్జెన్సీ కోవిడ్ రెస్పాన్స్ పాయింట్ ఈసీఆర్పీలను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమ పోర్టల్ ను విడుదల చేశారు. బాలలచే కేక్ కట్ చేయించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రేపటికి 1 సంవత్సరం కాబోతా ఉంది. మరి ప్రజా ప్రభుత్వం అంటే ప్రజల పట్ల అంకిత భావం కలిగినటువంటి ప్రభుత్వం అంటే ఏంటన్నది ఇవాళ ఈ ప్రభుత్వం రుజువు చేసుకుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ మన ఉండావరం మండలం, పెరవలి మండలం, నిడదవోలు రూరల్ మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఈ సంవత్సర కాలంలో మనం చేపట్టి పూర్తి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రారంభోత్సవం చేసుకోవడానికి ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు మన నియోజకవర్గం అంతా పర్యటించడం, ఇప్పుడే
కండవల్లి తీసుకురావడం జరిగింది. అలాగే ఇక్కడ ఉండాలడం, తర్వాత కానూరు, సంసరగూడెం, కోరుమామిడి ఇట్లాగా అన్ని కార్యక్రమాలు కూడా ఇవాళ ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి మన మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారికి స్వాగతం పలుకుతూ నమస్కరిస్తూ, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది, అలాగే వైద్యాధికారులు అందరికీ పేరు పేరున నాకు నమస్కారాలు. అలాగే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, అలాగే గ్రామ పెద్దలు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, తప్పకుండా ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాన్ని మీరందరూ 24 ఎన్నికల్లో తెచ్చుకోవడం, అదే విధంగా మీ అందరి కష్టాలు, ఆలోచనలు అన్నిటిగా పాల్పంచుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ బూరుపల్లి శేషారావు గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రామకృష్ణ గారు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు బాలాజీ గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది రాజకీయ నాయకులకి, ముఖ్యంగా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నటువంటి 50 మంది ఆరోగ్య సిబ్బంది కానివ్వండి, రెవెన్యూ సిబ్బంది కానివ్వండి, ఇతరత్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి సిబ్బంది అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, ఇది ఒక ప్రజలకి చాలా ఉపయోగపడేటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. 50 లక్షల రూపాయల వ్యయంతో ఇవాళ ఉండ్రాజవరం మండలంలో ఇప్పటికే ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆధునీకరించడం అనేటువంటి కార్యక్రమం. అందులో భాగంగా ముఖ్యంగా పాథలాజికల్ ల్యాబ్, మనకి సాధారణంగా ఒక రోగం నిర్ధారణ కావాలంటే దానికి ల్యాబొరేటరీ చాలా అవసరం. ఆ ల్యాబొరేటరీ ద్వారా మాత్రమే ఏ రకమైనటువంటి రుగ్మత ఉంది, దానికి ఏ రకమైనటువంటి చికిత్సను చేపట్టాలనేటువంటిది డాక్టర్లకి అనువుగా ఉండేటువంటి ఆ సందర్భం. దాని మీద ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ గారు, వీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ప్రతి చోట కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని అప్గ్రేడ్ చేయాలని, ఈ సేవలు మరింతగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నటువంటి సందర్భంలో భాగంగానే ఇది ఇవాళ అప్గ్రేడ్ అవుతున్నటువంటి టీహెచ్సి. ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని, యోగాకు ఎవరు వ్యతిరేకం కాదని, ప్రపంచ యోగా దినోత్సవం జూన్ 21న యోగా చేయడం తప్పలేదని ప్రధానమంత్రి మోదీ చెప్పుకోవడం, యోగా పేరుతో మే 21 నుంచి జూన్ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజామునే వివిధ శాఖల ఉద్యోగస్తులకు, డ్వాక్రా, అంగన్వాడీ, మున్సిపాలిటీలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న మహిళలను, కార్మికులను రోడ్ల మీద తీసుకురావడంతో మహిళలందరూ తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు విమర్శించారు. బుధవారం ఉదయం స్థానిక ఏఐటియుసి కార్యాలయం మధు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆసుపత్రిలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఆసుపత్రులలో మెడికల్ కిట్లు కూడా లేవని, మందులు కూడా లేవని, ఈ సమయంలో ఆసుపత్రులకు నిధులు మంజూరు చేసి ఆసుపత్రులను మెరుగుపరచాల్సింది పోయి ఇలా యోగా పేరుతో ప్రచారం చేస్తున్నారని, నిధుల దుర్వినియోగం చేయడం దారుణమన్నారు. మరోపక్క రేపటి నుంచి విద్యా సంస్థలు ప్రారంభమవుతున్నాయని, ఇప్పటి వరకు తల్లికి వందనం చేయలేదని, అదేవిధంగా గత విద్యా సంవత్సరాలకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదని, విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు యాజమాన్యం అడ్డుకుంటున్నాయని, తీవ్ర ఇబ్బందులు విద్యార్థుల తల్లిదండ్రులు ఎదుర్కొంటున్నారని మధు అన్నారు. తల్లికి వందనం కూడా వేయలేదని ఆయన అన్నారు. నమస్కారాలు. ఈ ప్రెస్ మీట్ లో ముందుగా చెప్పాల్సిన అంశాలు ఉంటే, మే 21 నుంచి జూన్ 20 వరకు యోగాంధ్ర పేరుతో ప్రజలకు ఆరోగ్యం కోసమని యోగాంధ్ర చూస్తూనే ఉన్నారు. వాస్తవంగా ప్రపంచ ఈ యోగాంధ్ర ఈ నెల 28వ తేదీ నాడు ఉంది. దాని విశాఖపట్నం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. ఆ రోజు యోగా చేయడం తప్పులేదు, రెండోది యోగా అందరికీ ఆరోగ్యం. కానీ ఈ యోగాంధ్ర పేరుతో తెల్లారి గంటలు 4 గంటల నుంచి ఐసిడిఎస్, రెవెన్యూ, ఇతర అన్ని డిపార్ట్మెంట్లు, చివరికి మా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులతో సహా, సెక్యూరిటీ కార్మికులతో సహా అందరినీ కూడా 4 గంటల నుంచి వాయింపు చేస్తున్నారు.
కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఉద్యోగస్తులు అల్లిపోతున్నారు, మహిళలు విలువలాడిపోతున్నారు. యోగాంధ్రని యోగాని ఎవరు తప్పన్నారు? కానీ ఆ ఒక్కరోజు చేస్తే యోగా అయిపోతుందా? దీనికోసం నేను సమాచార యాక్టివిటీ సమాధానం ఇవ్వలేదు. కానీ నేను సమాచారం జరిగిందంటే ప్రతి జిల్లాకి 6 కోట్ల రూపాయలు ఇచ్చారు, 50 లక్షలు ఇచ్చారు ప్రతి జిల్లాకి. దీంతో చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే నేను వచ్చినప్పుడు పెద్దాపురం హాస్పిటల్. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజమహేంద్రవరాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చడమే లక్ష్యం, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు వెల్లడి. జాతీయ ఎస్టీ కమిషన్ సిఫారసు అమలు చేయాలి, అయినపురపు సూర్యనారాయణ డిమాండ్. హెడ్లైన్ 3, దివ్యాంగుల పెన్షన్లు తొలగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం, దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు హెచ్చరిక. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే, అంతవరకు సెలవు.